నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ. గొల్లపాలెం ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య అధికారులు, సచివాలయ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ, వాసంశెట్టి సత్యం వెల్లడి. ఏలేశ్వరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వన మహోత్సవం పేరిట కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 70,000 మొక్కలు నాటే కార్యక్రమంకు ఆమె శ్రీకారం చుట్టారు. ఏలేశ్వరం అటవీ శాఖ కార్యాలయం ఎదుట మొక్కలు నాటి బాలాజీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఎన్టీఏ కుటుంబ శ్రేణులతో పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేడన్నారు. చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామినవుతానని, జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా, వాడవాడ, ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా నియోజకవర్గంలో ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం 1,000,000 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మనం మన నియోజకవర్గంలో 70,000 మొక్కలు నాటాలని నిర్ణయం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఈ వన మహోత్సవ కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలకు, కూటమి నాయకులకు, మరి ముఖ్యంగా ఈ సోదరీమణులకు, అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పర్యావరణం పరిరక్షణకే అడవుల సంరక్షణ సాధ్యం. అదేవిధంగా కాలుష్య నియంత్రణ చేయాలంటే మొక్కల పెరుగుదలతోనే సాధ్యం అవుతుంది. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని వేల కోట్లు ఉన్న ఆక్సిజన్ అన్నది లేకపోతే ఒక మనిషికి డబ్బు అన్నది కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇదే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఏదైతే ఈరోజు మన నాయకులు పిలుపు మేరకు చేపట్టామో ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లలో కానీ ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరితాంధ్రప్రదేశ్గా చేయాలని మన నాయకుల కళని సాకారం చేయడంలో మన వంతు కూడా మనం సాయం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మనం ఇప్పుడు ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా చేయి ముందుకు చాచి ఈ ప్రతిజ్ఞను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాజులూరు మండలం గొల్లపాలెం ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం గ్రామ సర్పంచ్ మరియు వైద్యాధికారులు సచివాలయ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ ఎన్ సౌజన్య, గ్రామ సర్పంచ్ ప్రసన్న, మౌనిక మాట్లాడారు. కాలుష్యం కారణంగా జీవన విధానంలో ప్రమాదకరమైన మార్పులు కలుగుతుందని, రకరకాల వ్యాధులకు గురికావడం జరుగునని, పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రతి ఇంట మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వస్తువుల నిషేధం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ డాక్టర్ శ్రేయ సుజాత, డి ఫైమందర్రావు, ఏ శ్రీనివాసరావు, జిద్దురబాబు, మంగదేవి, స్టాఫ్ ఏఎన్ఎంలో పాల్గొన్నారు. గ్రామ సెక్రటరీ కె రవి ప్రసాద్, సమీర్ శర్మ, భాగ్య, శ్రీవాణి, ప్రశాంత్, విమల, తాతారావు, కుటుంబ నాయకులు పల్లివెల్లి రాజు, అంగడి శ్రీనివాస్, కోక వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఉన్న నాయకులు, పిహెచ్సి సిబ్బంది, ఇంకా పంచాయతీ సిబ్బంది అందరూ సంయుక్తంగా ఈరోజు పిహెచ్సి గొల్లపాలెంలో మొక్కలు నాటడం జరిగింది. మొక్కల యొక్క ప్రాముఖ్యత మనకి చాలా ఉంది. మొక్కలు అనేవి మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్, స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనందరం కూడా అర్బనైజేషన్ అని మొక్కలన్నీ కొట్టేయడం జరుగుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోయి వాతావరణం అంతా వేడిగా అయిపోయి సకాలంలో వర్షం పడకుండా ఎండాకాలంలో వర్షాలు అనేవి పడుతున్నాయి. దానివల్ల ఫ్యూచర్లో మనకి వ్యవసాయం అనేది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మొక్కలు వీలైనంత ఎక్కువ ఇంట్లో కూడా నాటుకోవడం జరగాలి. మనందరికీ టెర్రస్ ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ పాతబడిన సామాన్లతో మట్టేసి అందులో మనం నాటగలిగే మొక్కలన్నీ కూడా నాటుకుంటే అట్లీస్ట్ మన సరౌండింగ్స్ అయినా చల్లగా ఉండడం జరుగుతాయి. దీనివల్ల మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది ఎప్పుడూ ఉంటుంది, కలుషితం అనేది జరగదు. అలాగే వీలైనంత వరకు అందరూ కూడా కిచెన్లో అవన్నీ కూడా ప్లాస్టిక్ నివారించాలి. ప్లాస్టిక్ బదులు స్టీల్ సామాన్లు అలాంటివి వాడడం చేయాలి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదే భాగంగా ఈరోజు కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలోని గ్రామ పంచాయతీ పరిధిలో అదేవిధంగా పిహెచ్సిలో కూడా మొక్కలు నాటడం అనేది ఈరోజు మేము చేయడం జరిగింది. మనందరికీ తెలుసు మానవ మనుగడకి మొక్కలు చాలా అవసరం కనుక మన పర్యావరణాన్ని మనం పరిరక్షిస్తేనే మనకి భావితరాలకి కూడా మనకి ఎంతో మేలు అవుతుంది. కనుక ఈ ప్రోగ్రామ్ మేము ఇలాగా కండక్ట్ చేయడం జరిగింది. మన చుట్టూ ఉన్న పరిసరాలు అంటే నీరు, నేల, మొక్కలు, జంతువులు వీటన్నిటిని మనం ఎప్పుడైతే పరిరక్షిస్తామో అప్పుడు మన మనుగడ అనేది సక్రమంగా సాగుతుంది. కనుక మన పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఏ పని కూడా ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఇలాగ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా మా గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నివారణ గురించి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా పిహెచ్సికి సంబంధించిన డాక్టర్స్, అలాగే గ్రామ పెద్దలు, కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని సాధించవచ్చని వాసంశెట్టి సత్యం అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఎంపీటీ వజ్జే రాంబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడారు. ప్రకృతికి మానవునికి అవినాభావ సంబంధం ఉందని, పర్యావరణం పాడు చేస్తే మానవ వినాశనం తప్పదని హెచ్చరించారు. మానవ వినాశనానికి గురైన పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని సూచించారు. నేటి తరానికి పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి సార్. ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతారని
పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగం పరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పాడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని జీవనక్షయం చెందే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మరియు వన మహోత్సవం సందర్భంగా ఇక్కడికి కాజులూరు మండలం నుంచి ఇచ్చేసిన ప్రముఖులందరికీ పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మనం ప్రపంచ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని నిమిత్తం మనం మొక్కలు పాతడం జరిగింది. ఈ పాతిన మొక్కలందరితో అన్నింటినీ కూడా మనం బాధ్యతగా తీసుకోవాలి. పాతడం గొప్ప కాదు, పాతిన తర్వాత వాటిని బతికించడం, వాటిని మొక్కలు మళ్ళీ మనం కొట్టకుండా చేయటం అన్నది ఇందులో ముఖ్య ఉద్దేశం. మనం పాతిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎండిపోతాయి, వాడిపోతాయి. ఈ యొక్క కార్యక్రమం ఏదో ఫోటోలు తీయించుకోవడానికి దాని గురించి వినియోగించకుండా మనం అందరం కూడా ఈ మొక్కలకి, మనం వేసిన మొక్కలకి అందరం కూడా మనం పరిరక్షణ చేసి దీన్ని కాపాడుకోవాల్సిన పరిరక్షణ ఉన్నది. కాబట్టి అందరూ కూడా దీన్ని పాటించాలని ఇంటింట్లో అక్కడ ఈ కార్యక్రమానికి మనం బయటే కాకుండా మన ఇంటి ఆవరణలోనూ మన ఇంటి యొక్క చుట్టుపక్కల అన్ని వైపులా కూడా మనం ప్రజలు గుర్తెరిగి ఈ యొక్క పరిరక్షణ దినోత్సవం ఎందుకు పాటిస్తున్నామో దాన్ని మనం పక్కాగా అమలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అయితే మన సమాజం, మన ప్రపంచం, మన దేశం, మన ఆంధ్ర కూడా అంతా చాలా నష్టపోతున్నాం. దీన్ని అరికట్టకపోతే మనం మాటల వరకు, మీటింగుల వరకు అనుకోవటమే తప్పించి దీన్ని అరికట్టే పరిస్థితిలో నేను ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మనం ఎక్కడో ప్రసంగాలు ఇవ్వటానికి వరకే సరిపోతుంది తప్పించి దాన్ని ఆచరణలోకి తీసుకోవట్లేదు. ఈ యొక్క మనకి పరివారంలో ఇవి హీట్ పెరిగిపోవడానికి కారణం ముఖ్యంగా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని మనం నిర్మూలించకపోతే వచ్చే సమాజంలో మనం అన్ని రకాలుగా ఈవేళ క్యాన్సర్లు వస్తున్నాయంటే అందులో నిల్వ ఉంచిన పదార్థాల వల్లే క్యాన్సర్లు వస్తున్నాయని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇవన్నిటిని కూడా మనం ఈ యొక్క ప్లాస్టిక్ని నిర్మూలించాలంటే మన వరకు మనమే ఆశ్రయించట్లేదు. మనం ఏదైనా కొనడానికి బజార్కి వెళ్తే మన దగ్గర ఏముండదు, ఖాళీ చేతులతో వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఆ వ్యాపారస్తుడిని కవర్లో వేసిస్తేనే నీ దగ్గర నుంచి పట్టుకెళ్తాను, లేకపోతే పట్టుకెళ్ళాలన్న పరిస్థితి ఇవాళ కొనసాగుతుంది. వ్యాపారస్తులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ మీద రైడ్ చేసినా ఏదో కానీ చెప్పి దాస్తున్నారు. తర్వాత ఆ యొక్క కవర్ ఉంటేనే కానీ మనం ఎదరికి కదలలేని పరిస్థితి. దాని నుంచి మనం అందరం దూరంగా ఉండాలి. మనం కూడా ప్రజలందరూ దాని మీద శ్రద్ధ తీసుకుని ముందుకెళ్ళి ఈ హరితాంధ్రప్రదేశ్ అయినా ఈ యొక్క దేశాన్ని వృద్ధిలోకి తీసుకెళ్లాలన్నా ఏదైనా కూడా మనలోంచి, ప్రజల్లోంచి అవేర్నెస్ రావాలి. మనలో రాకపోవటం వల్ల అవన్నీ జరగట్లేదు. కాబట్టి మనమందరూ కూడా ఈ పరిరక్షించుకుందాం. ఈ రోజుని ఈ యొక్క ఏదైతే మనం పరిరక్షణ దినోత్సవం పాటిస్తున్నామో దానికి న్యాయం చేయాలంటే మనం వచ్చిన వాళ్ళందరం కూడా ఒకళ్ళకి 10 మందికి చెప్తే, 10 మందికి 100 మందికి చెప్తే అలాగా దీన్ని మనం అరికట్టడానికి మనం చేయాలి. ఇప్పుడు మొక్కలు ఉన్నాయనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మనం బతకటం కోసం వచ్చే ఆక్సిజన్ మొక్కల నుంచే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తెరిగి మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాలి. మనందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఒక సందేశం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పత్తిపాడు కోటలో జడ్జి ఎల్ గోపీనాథ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జి ఎల్ గోపీనాథ్ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత దేశంగా ఉండాలని, భూతాపం తగ్గాలంటే మొక్కలు పెంచాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పత్తిపాడు కోటలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న పొల్యూషనైజేషన్, అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనకి సఫిషియంట్ ఎయిర్ అన్నది మనకి దొరకట్లేదు. పొల్యూటెడ్ ఎయిర్ ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది. మన ఢిల్లీ లాంటి డెవలప్డ్ ఏరియాస్ చూసుకున్నప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యి క్లీన్ ఎయిర్ దొరకట్లేదు వాళ్ళకి, ప్యూర్ ఎయిర్.
అలాంటి పరిస్థితుల్లో మొక్కలు అన్నవి పెంచడం వాటి వల్ల మనకి ఎంత యూజ్ ఉందో అందరికీ మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఒక మొక్కను పెంచడం వాళ్ళ ఇళ్లలో కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో కానీ రాబోయే జనరేషన్స్కి మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం. దానికోసం ఏంటి అంటే మనం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కను నాటి దాన్ని పెరిగేంత వరకు పెద్దదయ్యే వరకు కూడా మనం రెస్పాన్సిబుల్గా తీసుకుంటే అది రాబోయే తరాల్లో ఈ ఇండస్ట్రియలైజేషన్ వీటన్నిటి నుండి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మంచి ఫ్రీ ఎయిర్ మనకిస్తుంది. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాస్టిక్ అదేవిధంగా ప్లాస్టిక్ రహిత కోర్టు ప్రాంగణాలని అదేవిధంగా పరిసరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రత్యేక కార్యాచరణ ఒకటి రూపొందించడం జరిగింది. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే నేను కోర్టు ప్రెమిసెస్లో కానీ కోర్టు హాల్స్లో కానీ ప్లాస్టిక్ వినియోగాన్ని దాదాపు తగ్గించేసి క్రమక్రమంగా స్టేజెస్ వైజ్గా దాన్ని జీరో ప్లాస్టిక్గా మనం కోర్టు ఆవరణాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ వాటర్స్ కానీ అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించిన కవర్స్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ కూడా అన్నీ అవాయిడ్ చేస్తూ పర్యావరణ సహితమైన ఏవైతే పేపర్ గ్లాసెస్ కానీ అదేవిధంగా పర్యావరణానికి ఏవైతే హానికరంగా ఉన్నాయో అలాంటివన్నిటిని కూడా మనం అవాయిడ్ చేస్తూ పర్యావరణం ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని రూపొందించాలని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన బార్ అసోసియేషన్ మొత్తాన్ని ప్రతిపాడు అదేవిధంగా మా తోటి స్టాఫ్ టీసీలకి అదేవిధంగా పంచాయతీ సిబ్బందికి ఎమ్మెల్యేసీ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని గూడూరు, చిట్టమూరు మండలాల్లోని వన సంరక్షణ సమితి సభ్యులకు 2,16,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ తెలిపారు. కోటలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్తో పాటుగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వన సంరక్షణ సమితి సభ్యుల సంక్షేమానికి కోటలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం రాష్ట్రంలో ప్రథమంగా జరిగిందన్నారు. అలాగే పేదల కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, నేడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మరే నాయకుడు చేయలేదన్నారు. ముఖ్యంగా వెన్నుపోటు దినం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడని ఎద్దేవా చేశారు. అనంతరం ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన యనమల శివారిని ఎమ్మెల్యే అభినందించారు. అలాగే పాఠశాలలోని ఉపాధ్యాయులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట రేంజ్ అధికారి రమణయ్య, మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గణపతి కిషోర్ నాయకుడు, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జల్లీల్ అహ్మద్, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, పలకాటి భాస్కర్ రెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, వాక విజయభాస్కర్ రెడ్డి, మారం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దారా సురేష్, షేక్ శంషుద్దీన్, తీగల సురేష్ బాబు, వాలంపేటి చెంగల్రావు, చల్లా సురేష్, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, షేక్ మోబిన్ బాషా, గాది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంలో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి ధైర్యంగా చెప్తాను. అంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను పేదవాడిని, పేద కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ఒక ఎస్సీ కులంలో వచ్చిన నేను వేరే కులం నుంచి రాలా. ఈరోజు ఎక్కడ సరే ఎస్సీ కాలనీలు కానీ, బీసీ కాలనీలు కానీ, ఎస్టీ కాలనీలు కానీ ఇబ్బందిగా ఉంటే వేదిక ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేనందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అంతే తప్ప ఊరికే ఏదో ఒక సంవత్సరానికి అయిపోయిందంటమ్మా. అంటే మాకు ఇచ్చింది మీరు ఓట్లు 5 సంవత్సరాల నుంచి మాకు ఇచ్చింది. ఒక సంవత్సరానికి అన్యాయం చేసాం. మేము ఏం చేసాము? ఇసుక మీద దోచుకున్నాం, ఏమో క్వార్జీ మీద దోచుకున్నాం, మీ ఊళ్ళో మీ ఆస్తి పత్రాలపై మా ఫోటో తెచ్చుకున్నాం. కొన్నిసారికి తల్లి మీ నాయన, మీ తాత, మీ ముత్తాతలు మీకు ఆస్తి ఇస్తే దానిపైన జగనన్న బొమ్మ పెట్టారు. జగనన్న ఎవరమ్మా? మీ తాత ఆస్తి ఇచ్చింది జగన్మోహన్కి ఏం సంబంధం అమ్మా? మొత్తం దేవుడి దేవుళ్ళ మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి మీ ఆస్తులు మిగిలాయి. లేకపోతే ఆస్తులని కూడా కుదవబెట్టే కార్యక్రమం మొత్తం అయిపోయాను. ఎవరన్నా తిరుమలలో లడ్డు కల్తీ చేస్తారమ్మా? చెప్పండి, చేస్తారా? చేసిన మహానుభావుడు తల్లి. ఇంకంతగా నేను చేయాలి తల్లి. ఈరోజు మీరు పేపర్లో చూస్తున్నారు, రోజు కోర్టులు, బెయిల్లో, అరెస్టులే వాళ్ళు చేసిన పాపానికి. ఆ మందు అమ్మా 30,000 మంది చనిపోయారమ్మా ఆయన ఇచ్చిన మందులో, లోకల్ మందు మొత్తం కలిపి పేదవాడు తాగే మందుని మొత్తం తాగి పేదవాళ్ళని చంపేసిన చరిత్ర కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు.
కాబట్టి మీరు ఏదైనా చేయాలన్నప్పుడు ప్రజల ఆమోదం పొంది చేయండి, ఇబ్బంది ఏమిలే. ప్రజల ఆమోదం లేకుండా మాది ఇంతలో ఇంత పొడుగు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పార్క్ వద్ద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ సుల్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేయడం జరుగుతుందని ఎవరూ నిరాశపడవద్దని తెలిపారు. నమస్కారం. ఈరోజు జూన్ 4వ తేదీ అంటే గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీన ఇదే రోజు ఒక నియంత పరిపాలనని, ఒక రాక్షస ప్రభుత్వాన్ని మనం తరిమికొట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని ఒక సుపరిపాలనని మనం స్థాపించుకున్న రోజు. ఒక పండుగలాగా జరుపుకోవాలి, ఒక సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకోవాలని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సులూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్ లో మన నాయుడుపేట పట్టణ మహిళా మనులకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడమే కాకుండా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ముగ్గు వేయడం జరిగింది. ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతి ఏ ముగ్గు చూసినా కూడా వాళ్ళకి బహుమతి ఇవ్వాలనిపించే అంత విధంగా అదే విధంగానే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా మన సులూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు కానీ మన ఇక్కడ ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రజలందరి మన్ననను ఒక సంవత్సరం కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో మన ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఒక మంచి పరిపాలనని అందిస్తున్నారు. అలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఏఎల్సీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలో సుల్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నందుకు సంతోషమని, ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడమే కాకుండా మెప్మా వారి ద్వారా మొక్కలు సంరక్షించే విధంగా కొంతమంది మెప్మా సభ్యులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాటిన మొక్కల యోగక్షేమాలను ప్రతిరోజు పరిశీలిస్తూ ఆ మొక్కల ఎదుగుదలకు తోడ్పడతారని ఈ కార్యక్రమంలో చెట్ల యొక్క విలువల్ని ప్రజలకు తెలిపారు. పరిరక్షణ దినోత్సవం సందర్భంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏరియాలో కూడా ప్రతి చోట ఎక్కడైతే మనకు మొక్కలు నాటడానికి అనువుగా ఉన్న చోట ప్రాంతం అంతా కూడా మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, ప్రతి చోట కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో కానీ అన్ని చోట్ల కూడా రోడ్లకి ఇరువైపులా, అదేవిధంగా ఇలాంటి గ్రౌండ్స్ ఏదైతే ఏఎల్సీఎం సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా కూడా బాగు చేపించి మొక్కలు నాటడం జరుగుతుంది. మొక్కలు నాటడమే కాదు, ఈరోజు దానికి ప్రత్యేకత కూడా ఉంది. మెప్మా సిబ్బంది ద్వారా ఎవరైతే మొక్కలు నాటుతున్నారో వీళ్ళందరూ కూడా ఆ మొక్కలు నాటున్నటువంటి వాటికి పర్యవేక్షించడం, వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఉమెన్స్ ఫర్ ట్రీస్
అనే మెప్మా ద్వారా కూడా వీళ్ళకి కిట్స్ ఇచ్చి వాళ్ళు ఎవరెవరైతే మొక్కలు నాటారు, ఎవరి పేరు మీద మొక్కలు నాటారు, దాన్ని ఎవరు అడాప్ట్ తీసుకున్నారు అనే విషయం కూడా వీళ్ళు ఆ రిజిస్టర్లో నమోదు చేసి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కాబట్టి మేము మన పట్టణంలో సుమారు ఈరోజు 1000 మొక్కలు నాటడం జరిగింది. 1000 మొక్కలు కూడా అంటే ఒకే ప్రాంతంలో కాకుండా ఎక్కడైతే మనకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ రాబోయే రోజుల్లో ఈ 2-3 నెలల్లో కూడా సుమారు 2000 పైబడి మొక్కలను నాటే కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా నెలవల సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్స్, తర్వాత కౌన్సిలర్లు, అదేవిధంగా మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి అందరికీ మా పురపాలక సంఘం తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జూన్ 5, 2025 అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ పరిధిలో 200 మొక్కలు నాటడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అటవీ శాఖ అధికారులు 4000 మొక్కలు సరఫరా చేయడం జరిగిందని వాటిని మండల పరిసరాల్లో నాటి ప్రతి ఒక్కరికి పర్యావరణం అవగాహన కల్పించడం రేపటి తరం మెరుగ్గా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా అవి పెరిగి పెద్దయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా నీరు పోసి వాటిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్, ఈవో పిఆర్డి ఉమామహేశ్వరరావు, ఏపీఎం మాధవి, రెవెన్యూ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. చూడండి బాబు పాలు లాగా చేసి 2 పాలు తెచ్చారా? ఆదేశాల మేరకు ఈరోజు 5వ తారీఖున పచ్చతోరణం వనం కార్యక్రమంలో పచ్చతోరణం కింద ఈ మొక్కలు నాటడం జరిగింది. మండల ప్రజా పరిషత్ ఎంపీడీ ఆఫీసు కాంపౌండ్లో చాలా స్థలం ఉంది. ఈ స్థలం చుట్టుపక్కల రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే ఐకేపీ వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి 4 మొక్కలు చొప్పున ప్రస్తుతానికి 1500 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి 4 మొక్కలు చొప్పున ప్రస్తుతానికి 1500 వాళ్ళకి కేటాయించడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీసీ కింద ఒక 600 మొక్కలు నాటడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మండలంలో 4000 మొక్కలు ప్రస్తుతం నాటే విధంగా చూడడం చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రేపు స్కూల్స్ తెరిచిన తర్వాత మరో 12,000 మొక్కలు స్కూల్స్ కాంపౌండ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మొక్కలు నాటే విధంగా కృషి చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు, మన గూడూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ పచ్చదనం మన వాకాడులో పచ్చదనం కనపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ. గొల్లపాలెం ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య అధికారులు, సచివాలయ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ, వాసంశెట్టి సత్యం వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.